E5N4 జంక్షన్ దాటిన తర్వాత పాలవాగు. అమరావతి రాజధాని ప్రాంతంలో 16.4 కిలోమీటర్ల వరకు పాలవాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగు ప్రస్తుతం మన విజువల్స్లో చూసినట్లుగా N4 రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది. N4 రోడ్డు క్రాస్ చేసి అది నేరుగా పెనుమాక రిజర్వేయర్లోని కలుస్తుంది. ఇక్కడ అందుకోసమే ఒక భారీ బ్రిడ్జ్ను కూడా నిర్మిస్తున్నారు. అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇది కూడా ఈ బ్రిడ్జ్ కూడా 2+2+2తోని ఉంటుంది. N4 రోడ్డుకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ లాంటి కూడా ఇందులో ఉండబోతున్నట్లుగా నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను మీకు చూపిస్తున్న పాలబాగు మేజర్ బ్రిడ్జ్లో కూడా 2+2+2 రోడ్డుతో పాటు రోడ్డుకి ఇరువైపులా సైక్లింగ్ వాకింగ్ ట్రాక్ను కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఈ మేజర్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా గడ్డర్ లాంచింగ్ కంప్లీట్ చేసుకొని క్రాష్ బేరియర్లకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. లెఫ్ట్లో మనకు కనిపించేది పెనుమాక రిజర్వాయర్. దానికి సంబంధించి కూడా వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. పాలవాగు మేజర్ బ్రిడ్జ్ తర్వాత మనకు కనపడుతుంది రోడ్డు కృష్ణాయపాలెం టు మందడం రోడ్డు. అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్ళే రోడ్డుగా ప్రస్తుతం దీన్ని వాడుతూ ఉన్నాము.